ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో ఎంతో రుచికరమైన మృదువుగా ఉండే ఆవడ తయారు చేసుకుందామండి. ఈ ఆవడలో ఉపయోగించే మినపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరి ఆలస్యం లేకుండా ఈ టేస్టీ ఆవడను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. అందరికీ నేను ఇప్పుడు ఆవడ చేస్తున్నానండి. దానికోసం 4 గంటల ముందర మినపప్పు నానబెట్టుకుని దాన్ని గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఒకసారి చూపిస్తాను మీకు ఎలా గ్రైండ్ చేసుకున్నాను. బాగా ఇలా మధ్యం చేసుకుని దీన్ని కలిపేసుకున్నాం కదండి. కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకున్నానండి. అది కొంచెం హీట్ అయ్యే లోపల మనం పెరుగు తయారు చేసుకుందాము. 1 లీటర్ పెరుగు తీసుకున్నానండి. దాన్ని ఇట్లా కలిపేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. మజ్జిగంతటిని పలుచగా చేసుకుందామండి. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకుందాం. చూసారు కదా మజ్జిగ ఇలా చేసుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటాము వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. అలాగే లైక్ కూడా చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకుందాము. దాంట్లోకి ఒక పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, ఆవాలు కలిపి గ్రైండ్ చేసేసుకుందాము. మెత్తటి పేస్ట్లా చేసేద్దాము. గ్రైండ్ చేసుకున్నాం కదండి. అది ఎలా ఉందో చూద్దాము. ఇలా గ్రైండ్ అయింది కదా. దీంట్లో పోపు వేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దాంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు వేసుకుందాము. ఇవి బాగా వేగాలండి. అలాగే కొంచెం ఇంగు కూడా ఇప్పుడు వేసుకుందామండి. పోపు అంతా వేగింది కదా. ఇదే టైం దీన్ని ఈ పెరుగులో కలిపేసుకుందాము. ఒకసారి కలిసేలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని గారెలు వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. అలాగే గారెల్లో వేసుకుంటాం కదా. అలాగే ఒక 1 స్పూను పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. అయింది కదండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాన్ని చేయి తడుపుకుని గారెలు వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది. ఈ టైంలో మనకి సైజుని బట్టి వేసేసుకోవచ్చు. అలాగే అన్ని గారెలు వేసేసుకుందామండి. వీటిని చేయి తడి చేసుకుని వేస్తే మనకు అనుకున్నట్టు వస్తాయి. ఒకసారి దీన్ని ఇలా పిండిని ఇలా రౌండ్ చేసుకున్నాము. రౌండ్ చేసుకుని మధ్యలో హోల్ వేసుకుందామండి. అంటే హోల్ వస్తుంది. దీన్ని ఇలా ఆయిల్ వదిలేయడం. వీటిని ఒకసారి టర్న్ చేసుకుందామండి. ఒకవైపు అంతా వేగిన తర్వాత మరో సైడ్ తీసుకుంటే గారెలు బాగా వేగుతాయి. నేను పెట్టిన ఈ ఎఫెక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇవి వడలు వేగినాయి కదండి. వీటిని తీసేసి ఒక చిన్న టిప్ చెప్తాను. తీసిన వెంటనే పెరుగులో వేయకుండా నీళ్ళల్లో వేసుకోవాలండి. అప్పుడు మనకి ఆ నూనె అంతా ఆ నీటిలోకి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు పెరుగులో వేసుకుంటే మెత్తగా మంచిగా మృదువుగా వస్తాయి. వీటిని నీళ్ళలో వేసేసుకుందామండి. ఆయిల్లోంచి తీయగానే వాటర్లో వేసుకుంటే ఆ నూనె అంతటిని నీళ్లు పీల్చేసుకుని మెత్తగా అవుతాయి. ఇలా వేసుకుని ఒక 2 నిమిషాలు అంతేనండి. ఇలా ఎంతో రుచిగా సాఫ్ట్గా ఉన్న పెరుగు ఆవడ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం ద కిచెన్స్ డిలైట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.